రావణుడు చెప్పిన స్త్రీ యొక్క 8 లక్షణాలు ధర్మ సందేహాలు. రావణుడు తాను చనిపోయే సమయంలో స్త్రీ గురించి 8 అసహ్యకరమైన విషయాలు చెప్పాడు. అవి ఈరోజు నిజమవుతున్నాయి. ఈ విషయాలు వినడానికి చేదుగా ఉన్నా నిజం కాకపోవు. రావణుడి పేరు వినగానే ప్రజలు అతని గురించి చెడుగా మాట్లాడతారు. రావణుడిలో చెడు లక్షణాలు ఉన్న ఈ విశ్వంలో అత్యంత ధాన్య పండితుడు, శివునికి గొప్ప భక్తుడు అతని అని అందరికీ తెలుసు. స్త్రీలలో అసహనాన్ని కలిగించే 8 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే చిన్న కామెంట్ జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. భవిష్యత్తులో స్త్రీల గురించి మురికి వారిగా మారుతారు. తమ బట్టలు అలంకరణలపై ఎక్కువ శ్రద్ధ పట్టి కనీసం శరీరాన్ని కూడా శుభ్రం చేసుకోరు. తమ గృహాన్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఇంటి శుభ్రం లేని కుటుంబ సభ్యులు అందరినీ అనారోగ్య పాలు చేస్తుంది. స్త్రీలు తరచుగా భావోద్వేగాలతో ప్రభావంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. తప్పుడు వ్యక్తులను దగ్గర చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మంచి వ్యక్తులను దూరం చేసుకుంటారు. స్త్రీలు ఎంత ధైర్యంగా ఉన్నా వారి మనసులో భయం ఖచ్చితంగా ఉంటుందని రావణుడు చెప్పాడు. స్త్రీలు తెలివైన వారు కావచ్చు, కానీ వారు ఎదుటివారి మాటలను బట్టి తెలివి తక్కువ పనులు చేస్తున్నారు. ఎంత మంచి మనసున్న స్త్రీ అయినా జీవితంలో మగవాని కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే వారు మృదు హృదయంలో ఉంటారు. స్త్రీలు తన సొంత ప్రయోజనం కోసం నిజాన్ని దాచి అబద్ధం చెబుతారు. భర్త వద్ద అనేక విషయాలు దాచిపెడతారు. మండోదరి రావణునికి ఎన్నో అబద్ధాలు చెప్పింది. చాలాసార్లు రావణుడి నుండి విషయాలు దాచిపెట్టి, అంతేకాదు మండోదరి యుద్ధ సమయంలో శత్రువుల పక్షం వహించింది. రావణుడి మాటలు విని భార్యలు తరచుగా అబద్ధాలు చెప్పడం ద్వారా తమను తాము ఉంచులోకి పడేసుకుంటారు. స్త్రీలు అస్థిరమైన ఆలోచనలు మరియు చంచలమైన మనసు కలిగి ఉంటారు. కాబట్టి వారి మనసును అర్థం చేసుకోవడం వల్ల చాలా కష్టం. రావణుడి మాటల ప్రకారం పురుషుల కంటే భార్యల మనసు చంచలంగా ఉంటుంది. ఒక మాట చెప్పిన తర్వాత తన మనసు మారిపోతుంది. దీని కారణం పరిస్థితులు అస్థిరంగా మారుతాయి మరియు నియంత్రించలేవు. స్త్రీలు మొండిగా ఉంటారు. అలాగే పెళ్లి తర్వాత స్త్రీలలో స్వార్థం ఎక్కువయ్యి కుటుంబాలను విడదీస్తారు. వారు చేసే ఆ తప్పు నుండి తప్పించుకోవడానికి అనేక భ్రమలను సృష్టిస్తారు. వారు కోపం వచ్చినట్టు నటించడం, వారి ఏడుపులో అవతలి వ్యక్తిని మాయ చేస్తారు. ఏం జరిగినా వారు తమ పనిని పూర్తి చేస్తారు. మహిళలు ధైర్యంగా ఉన్నప్పటికీ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వారు చాలా త్వరగా ఆయుధాలు వదులుతారు. భర్త తన లోపాల గురించి భార్యకు చెబితే మహిళలు చాలా తేలికగా భయపడతారు. ఆ పరిస్థితుల్లో కొంచెం మార్పు కనిపించిన వారి ప్రవర్తన మారిపోతుంది. మరి దయచూపరు. స్త్రీలు మృదు హృదయాలలో అయినప్పటికీ ఎవరైనా వారిని చులకనగా చూడటం, వారిపై నిందలు వేయటం, వారిని తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి చేసినప్పుడు స్త్రీలు తమ మీద కనికరం చూపని వారిని జీవితంలో వారిపై కనికరం చూపరు. మొండితనంలో ఉంటారు. రావణుడి స్త్రీలు ధైర్యవంతులు అయినా వారి ధైర్యాన్ని తప్పుడు మార్గంలో ప్రదర్శిస్తారు అని చెప్పాడు. నిజాలు తెలుసుకోకుండా ఎదుటివారిని దర్శించడం, వారితో గొడవలు పడడం ఇలాంటివి చేసే లోపాలు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదములు.